సో, ఈ ఇంటర్వ్యూలో ఒక మాట నవకాంత్ సార్ అన్నారు. సో, పత్రి సార్ ఇంత తిరుగుతున్నారబ్బా! ఇంత పని చేస్తున్నారు. ఇంత దేశాలు తిరుగుతున్నారు. ఇంత ఊరూరు తిరుగుతున్నారు. మనమేం చెయ్యట్లేదు కదా! అని అనిపిస్తుంది. అంటే సార్ అన్నారు, "అందరి శక్తితోనే తిరగగలుగుతున్నాను. అందరి సంకల్పంతోనే తిరగగలుగుతున్నాను." అలాగే ఇంకో మా ప్రశ్న నవకాంత్ సార్ ఏమడిగారంటే, ఆహ్, "సార్ ఫారిన్ దేశంలో ఎట్లుంది ప్రచారము? ఎలా ఉన్నారు జనం?" ఆహ్, వాళ్ళు అంటే వాళ్ళెలా తీసుకుంటున్నారంటే సారు ఆహ్, ఒక హ్మ్. హ్మ్. అద్భుతమైన పాయింట్ చెప్పారు. అన్ని చోట్ల ఒకేలాగానే ఉంటారు. ధ్యానాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అందరి అవసరాలు ఒకటే. కొందరు తొందరగా తెలుసుకుంటారు. కొందరు మెల్లగా తెలుసుకుంటారు అని. సో, మనము ఈ పాయింట్ పట్టుకోవాలి. అందరి అవసరాలు ఒక్కటే. కొందరు తొందరగా తెలుసుకుంటారు. కొందరు మెల్లగా తెలుసుకుంటారు. సో, అందరికీ ధ్యానం అవసరం. ఇది మనం గట్టిగా పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళాలి. సో, ఇంకో మాట ఆహ్, మీరు అమెరికాలో ఏం చేశారు సార్ అంటే, వంట చేశాను అంటారు సార్. అంటే మీరు అమెరికా వెళ్లి రెస్ట్ తీసుకోలేదా సార్? అంటే రోజుకు 2 సార్లు పత్రి సార్ అక్కడ వండేవాళ్ళు. ఆహ్, మీరు రెస్ట్ తీసుకోలేదా అంటే సార్ అన్నారనమాట. వంట చేయడమే సార్‌కు రెస్టు అని చెప్పారు సార్. వంట చేయడమే నాకు రెస్టు అన్నారు సార్. సో, ఇది కూడా మనందరికీ ఎంతో గొప్ప మెసేజ్. మనం వంట చేయడం ఒక పెద్ద పనిలాగా అబ్బో! అనుకుంటూ ఉంటాం. కానీ సారు వంట చేయడమే రెస్టు అని చెప్పారు. అలాగే అక్కడ అమెరికాకెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దానిపై రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు అందరూ అక్కడ కలవడము నాకు తెలుసుకున్నాను. సో, పిరమిడ్ గురించి తెలుసు. దాని పట్ల రీసెర్చ్‌లు చేస్తున్నారు. కానీ పిరమిడ్‌ని ధ్యానానికి కలిపింది మాత్రం పత్రిసారే. సో, ఆహ్, సారు ఇంకొక చక్కటి ఉదాహరణ ఏమిస్తారంటే, వేడి వేడి జిలేబీ ఫ్రీగా ఇంటింటికి ఇస్తాము అంటే ఎవరు వద్దంటారు? ఎవరైనా తీసుకుంటారు. అలాగే ధ్యానాన్ని ఫ్రీగా ఇంటింటికి ఇస్తుంటే డోర్ డెలివరీ ఇస్తుంటే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకుంటారు. అలాగే హ్మ్. ఈ ట్రిప్‌లో సార్ ఎక్కడెక్కడ తిరిగారో డీటెయిల్స్ చెప్పారు. 100 దేశాల్లో దాదాపు మన పిరమిడ్ మాస్టర్‌లు ఉన్నారంట. అందులో 35 దేశాలు మాత్రమే నేనింకా తిరిగాను అని సార్ చెప్పారు. ఆహ్, ఇంకా వియత్నాం దేశం అని ఒక కంట్రీ ఉంది. అక్కడ చాలా ఫాస్ట్‌గా తీసుకున్నారు మన పిఎస్ఎస్‌ని. ఎందుకు అంటే ఆ దేశం వచ్చేసి ఆల్రెడీ బుద్ధిజం దేశం అది. బుద్ధిజంని ఫాలో అవుతున్నారు. కానీ తర్వాత కమ్యూనిజం వచ్చింది. అంటే నాస్తికత్వ పరిపాలన వచ్చింది. కానీ వాళ్ళకింకా ఈ ఆనాపానసతి పిఎస్ఎస్ఎం ఇవ్వగానే దాన్ని ఫాస్ట్‌గా స్వీకరించి వాళ్ళు దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లడం. అంటే సార్ బుక్స్ ప్రింట్ చేయించుకోవడం వాళ్ళ భాషలో అవన్నీ అక్కడ చేయడం జరిగింది. ఆహ్, సో, మరి ఆ ఇంటర్వ్యూలోకి వెళ్దాము. అందరూ స్క్రీన్ వైపు చూడండి. ఒక 5 నిమిషాలు చూసి మనము ఇక్కడ ఎండ్ చేసుకుందాం. అందరూ స్క్రీన్ వైపు చూస్తే మనం పత్రిక ఇంటర్వ్యూ చూడొచ్చు, వినొచ్చు. మంచి మూమెంట్ ఉంది కదా సార్. అయితే మంచి మూమెంట్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే కర్నూలులో మొదలుపెట్టినప్పుడు ప్రపంచం అంతా నేను తిరుగుతా అని చెప్పి అప్పుడు ఇంత తిరుగుతానని అనుకోలేదు సార్. అనుకోకుండాను లేదు, అనుకోను లేదు సార్. మొదలుపెట్టాము అంతే. అది ఎక్కడ దాకా పోతుందో చూద్దామని చెప్పేసి మొదలుపెట్టాము. అది హనుమంతుడు తోకలా సాగుతూనే ఉంది అది. ఏదో రోజు ప్రపంచానంతా చుడుతుంది అది సార్.
ఎందుకంటే అందరికీ ధ్యానం కావాలి, మనం ఇస్తున్నాం. మనం సార్ ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు ఎప్పుడూ ఉంటాడు. అదే ఒక ఊర్లో నువ్వు జిలేబీ ఇస్తున్నావు అనుకో, హాట్ జిలేబీ అందరికీ ఫ్రీగా, ఎవడు వచ్చి తీసుకోడు? అదే సార్ అందరికీ కావాలి జిలేబీ, ఫ్రీగా ఇస్తున్నాను. అందులో హాట్ అందులో డోర్ డెలివరీ. డోర్ డెలివరీ. వాడి ఇంట్లో కూర్చుంటే వాడు జిలేబీ వాడి దగ్గరికి వస్తుంది. వాడు జిలేబీ ఎందుకు తీసుకోడు వాడు? శరీరానికి జిలేబీ కావాలి, ఆత్మకు ధ్యానం కావాలి. బాగుంది సార్ ఎగ్జాంపుల్. హాట్ ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం, డోర్ డెలివరీ ఇస్తున్నాం అంతే. గడప గడపకి వెళ్ళి ధ్యానం నేర్పిస్తాం. మరి అంతే కదా మరి. కనుక అందరికీ కావాలి. అదే సార్, నేను చిన్నప్పటి నుంచి వినేవాడిని సార్, అదే ధ్యాన జగత్ అవుతుంది, ప్రపంచంలో ఇన్ని దేశాలు మనం ధ్యానం చేస్తాము అని చెప్తుంటే నేను అనుకున్నాను సార్ పాజిటివ్ థింకింగ్ కాబట్టి చెప్తుంటారు. మిరాక్యులస్ థింకింగ్ సార్, పాజిటివ్ థింకింగ్ ద్వారానే ఇవన్నీ జరిగాయి. మిరాక్యులస్ థింకింగ్ సార్, మిరాక్యులస్ థింకింగ్ ద్వారానే ఇవన్నీ జరిగాయి సార్. అలా మనం ఆలోచిస్తాం కనుక, అలా మాట్లాడదాం కనుక సార్ ఇవన్నీ జరుగుతుంది. సార్ అంటుంటారులే అని అనుకునేవాళ్ళం సార్. కళ్ళ ముందే ఇన్ని దేశాలు, ప్రతి దేశంలో ఇన్ని పిరమిడ్ యుగం అవుతుంది, ధ్యాన యుగం అవుతుంది అని చెప్తున్నప్పుడు ఇంకా భవిష్యత్తులో స్పిరిచువాలిటీకి ఫస్ట్కి ఇప్పటికీ బాగా పెరిగిపోయింది సార్, బ్రహ్మాండంగా పెరిగింది సార్. చాలా మంది పిరమిడ్స్ గురించి తెలియకపోవచ్చు, కానీ స్పిరిచువాలిటీ గురించి అందరికీ తెలుసు. అదే శరీరం కాదు, ఆత్మ ప్రాణాలు ఉంటాయి, వేరే లోకాలు ఉన్నాయి, వేరే గ్రహాల్లో మనుషులు ఉన్నారు, వేరే నక్షత్ర మండలాల్లో చాలా సివిలైజేషన్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు తెలియని వాడు ఎవరు లేడు. ఆ ధ్యాన విధానం ఆనాపాన సతి గురించి తెలియకపోవచ్చు, కానీ మిగతా అన్ని ధ్యాన విధానాలు తెలుసు. మనం ఆనాపాన సతి కానీ వాళ్ళు ఎంతో సంతోషంతో తీసుకుంటాం. ఇది బెస్ట్. ఇది ఎస్ సార్. తర్వాత మెయిన్ బ్లాక్ ఏంటి, అందరికీ వాడు మాంసం తింటారు అంతే సార్. ఆ మాంసం నుంచి శాకాహారం రావడం అదే గొప్ప విశేషం సార్. అదైతే కంప్లీట్ అన్నట్టు. వాడు ధ్యానం చేస్తారు కానీ మాంసం తింటుంటారు. అక్కడే ఇంకా పప్పులో కాలేస్తున్నారు. కొన్ని రోజులు పడుతుంది. ధ్యానంలో బాగా ముదిరితే కానీ వాడు శాకాహారులు కాలేరు. అసలు మన మూమెంట్ గ్రేట్ సార్. నా అంచనా ప్రకారం కొన్ని లక్షల్లో మంది నాన్ వెజిటేరియన్గా కన్వర్ట్ అయ్యారు. మొన్నే చదివాను సార్ ఎక్కడో పేపర్లో, ఒక మనిషి వెజిటేరియన్ అయితే వాడి లైఫ్ టైంలో 11,000 జీవులు రక్షించబడతాయి అన్నారు. మీ వల్ల కొన్ని వేల కోట్ల జీవులు రక్షించబడ్డాయి సార్. నిజంగా చాలా గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఒక మనిషి 11,000 జీవులు, ఒక మనిషి వెజిటేరియన్ మాడితే 11,000 జీవులు రక్షింపబడతాయంట. అదే మన ఉద్దేశం కదా సార్. ధ్యానం ద్వారా అందరూ శాకాహారులు అవుతారు సార్. శాకాహారుల ద్వారా వాళ్ళ జీవితంలో అహింస వస్తుంది. అహింస ద్వారా స్వర్గం వస్తుంది. ఒకప్పుడు ధ్యాన ప్రచారం ఎంత ముమ్మరంగా జరిగిందో ఈ మధ్య కాలంలో, అంటే 1.5-2 years నుంచి వెజిటేరియనిజం ప్రచారం పిచ్చిగా జరుగుతుంది సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇన్ని శాకాహార యాత్రలు జరుగుతున్నాయి, లెక్కే లేదు మనకి. అదే సార్, ఎక్కడ చూసినా శాకాహారులు. కానీ ఈ యాత్ర ఫర్ యానిమల్స్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. శ్రీనివాస్కి పిరమిడ్ ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. అసలు భలే తిరుగుతున్నారు సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగా చేస్తున్నారు సార్. మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. బాగుంది సార్. విస్తృతంగా శాకాహార ప్రచారం జరుగుతుంది. రేపు October 2 కూడా చాలా చోట్ల, అన్ని చోట్ల జరుగుతుంది. October 2 లేదు, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో సార్, లెక్కలేని ప్రోగ్రామ్స్. అంటే ఈ మధ్య వాళ్ళు ఇంత బాగా పెరిగింది సార్. అంటే ఏంటంటారు? భూమండలంలో ఎనర్జీ బాగా పెరిగిపోతుంది. ఓకే సార్. ఫోటాన్ బెండ్లో ప్రవేశించింది కదా సార్. ప్రవేశించినప్పటి నుంచి సార్ బాగా పెరిగిందన్నమాట. సార్ పెరిగి రోజు రోజుకి ఆత్మజ్ఞానం పెరుగుతుంది, అనుభవాలు పెరుగుతున్నాయి. అంటే అంతకుముందు 5 ఏళ్లలో వచ్చే ధ్యానం ఇప్పుడు 5 నెలల్లో వస్తుంది. ఓకే. అంతకుముందు 5 నెలల్లో వచ్చే ధ్యానం ఇప్పుడు 5 రోజుల్లో వస్తుంది, మనిషిని బట్టి. అంటే అన్నీ ఫాస్ట్గా జరుగుతున్నాయి. కనుకనే తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాలు, నా చిన్నప్పుడు ఎక్కడ ఉంది ఇంత ధ్యానం? అసలు ఎక్కడా లేదు, నేను ఎక్కడా వినలేదు. ఇప్పుడు మరి అన్ని చోట ధ్యానం ఉంది. ఒక జనరేషన్లో ఇంత మార్పులు రావడం చాలా గొప్ప విశేషం కాదు సార్, మామూలు విషయం కాదు సార్. ఒక జనరేషన్లో. అవును సార్. నా చిన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో. నేను మధ్య అక్కడ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను సార్. ఆర్టికల్ ఏమనుందంటే, ఒక 15 ఏళ్ల కింద మాత్రం యోగా ధ్యానం అన్నది ఆరోగ్యం బాగుపరచుకోవడానికి అని ఉండేది. కానీ ఈ 5 yearsలో మాత్రం ఆరోగ్యం కోసం ధ్యానంకి రావట్లేదు, సత్యం తెలుసుకోవాలని ధ్యానానికి వచ్చే వాళ్ళు బాగా పెరిగిపోయారు అని రాసింది సార్ ఒక ఆర్టికల్లో. ఒక రీసెర్చ్ అనమాట. అంటే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను తెలుసుకోవడానికి వచ్చాను. సబ్జెక్ట్ ఇప్పుడు అందరికీ తెలిసింది. అయితే వాళ్ళు శాకాహారులు కావడానికి చాలా మందికి టైం పడుతుంది కూడా. ఓకే సార్. అంత ఈజీ కాదు శాకాహారులు కావడం. సార్ వెజిటేరియన్ మూవ్మెంట్ అనేది ఇంకా పుంజుకుంటుంది సార్, ఎందుకంటే ఇక్కడ ఇంత పుంజుకుంది కదా. ఎంత ధ్యానం పైకి వస్తుందో అంత దానికి ప్యారలల్గా వెజిటేరియనిజం పైకి వస్తుంది. ఓకే సార్. ధ్యానం పెరుగుతూ పోతుంటే శాకాహారం ఆటోమేటిక్గా పెరుగుతూ పోతూ ఉంటుంది అంటారు.
ఓకే సార్, ప్రపంచవ్యాప్తంగా ధ్యానం వల్ల సత్యం తెలుస్తుంది, సత్యం తెలిసిన జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం వల్లనే మరి హింస పోతుంది, అహింస వస్తుంది. ఓకే సార్. పత్రిక గారితో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు